వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే బంగారు తల్లులకు చీరే సారే, సమ్మక్క సారెలమ్మలకు మొక్కులు ముట్ట చెప్పేందుకు పోటెత్తిన భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక, శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ సీఎం. కారు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రేలింగ్ను ఢీకొట్టిన కారు. గ్యాస్ సబ్సిడీ అర్హులు 40 లక్షల మంది. ఈ నెల 27 నుంచి 500కే గ్యాస్ అందజేసే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్. చంద్రుడిపై తొలిసారిగా ఓ ప్రైవేట్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా కవిత. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లతో పోటీ చేస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి. మెడికల్ కాలేజీ త్వరలోనే 1000 పోస్టుల భర్తీ. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. 19.21 లక్షల మందికి బీపీ. రాష్ట్రంలో బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వారణాసికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో పర్యటించారు. ధరణి కమిటీతో నేడు సీఎం రివ్యూ. మధ్యంతర రిపోర్టు వివరాలపై రేవంత్ కు వివరించనున్న కమిటీ. ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్. నిందితురాలు 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీ. రిపేర్లు చేయాలంటే మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కార్కు ఎలాంటి లేఖ. బంగారు తల్లులకు చీరే సారే, సమ్మక్క సారలమ్మలకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక, శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ సీఎం. గురువారం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి. నేడు వనప్రవేశం. సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు శనివారం వనప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వనప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి. కారు యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్ పై అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టిన కారు. తలకు బలమైన గాయాలతో స్పాట్ లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ తో ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాలు. భౌతిక కాయానికి సీఎం రేవంత్ మంత్రులను ఇవ్వాలి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్య తండ్రి సాయన్న మృతి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో లాస్య నందిత స్పాట్ లోనే చనిపోయారు. ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం మియాపూర్ లోని శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. లాస్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధించారు. గ్యాస్ సబ్సిడీ అర్హులు 40 లక్షల మంది. ఈ నెల 27 నుంచి 500 రూపాయలకి గ్యాస్ అందజేసే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 40 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్. చంద్రుడిపై తొలిసారిగా ఓ ప్రైవేట్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. అమెరికాలోని హూస్టన్ కు చెందిన ఇంట్యూటివ్ మిషన్స్ రూపొందించిన ఆడిషియస్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా కవిత. ఇన్నాళ్లు సాక్షిగానే విచారణకు పిలిచిన సిబిఐ తాజా సమన్లలో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన. ఎల్లుండి విచారణ, హాజరు కావాలని నోటీసులు. ఇప్పటి వరకు స్పందించని కవిత. బీఆర్ఎస్ వర్గాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 21న సిబిఐ నుంచి ఆమెకు సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని అందులో కవితకు సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులో కవితను నిందితురాలి కింద పేర్కొన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ పై కేంద్రం ఒక్క కేసైనా ఎందుకు పెట్టలే? సిబిఐ, ఈడీ, ఐటీ అన్ని దగ్గరే ఉన్నా ఇన్నాళ్లు ఎందుకు స్పందించలే? దోపిడీలో వాటా కోసం తప్ప చర్యలు తీసుకోవాలన్న ఆలోచన బీజేపీకి లేదు. త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిందే. ఈ నెల 27న ప్రియాంక సమక్షంలో 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ కరెంట్ స్కీమ్లు ప్రారంభిస్తామని ప్రకటన. 1000 పోస్టుల భర్తీ. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం. నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు. 19.21 లక్షల మందికి బీపీ. రాష్ట్రంలో బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్య శాఖ 1,51 లక్షల మందికి టెస్టులు చేయగా వారిలో 19.21 లక్షల మందికి బీపీ, 9.98 లక్షల మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో పర్యటించారు. యూపీ సీఎం యోగితో కలిసి శివపూర్, పుల్వారియా, లహర్తారా మార్గ్ ను పరిశీలించారు. 360 కోట్లతో నిర్మించిన ఈ మార్గ్ ను ఇటీవలే ప్రారంభించారు.
ఆరోపించారు. ధరణి కమిటీతో నేడు సీఎం రివ్యూ. మధ్యంతర రిపోర్ట్ వివరాలపై రేవంత్ కు వివరించనున్న కమిటీ. ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్, నిందితురాలు 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీ. టీవీ యాంకర్ ఫోటోతో మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు. అది నిజమేనని నమ్మి 40 లక్షలు మోసపోయిన యువతి. పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడి సతాయిప్పు. చివరికి కిడ్నాప్ చేయించి పోలీసులకు చిక్కి జైలు పాలు. రిపేర్లు చేయాలంటే మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కారుకు ఎల్ఎన్టీ లేఖ. పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఎల్ఎన్టీ కంపెనీ మరోసారి తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ లోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 17న రామగుండం సీఏకి ఎల్ఎన్టీ అధికారులు లేఖ రాశారు.